ఓలా ఫ్రెండ్స్, టుడేస్ రెసిపీ ఈజ్ మిక్స్ వెజ్ పనీర్. సో దానికి కావాల్సిన మసాలా తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీస్, పెప్పర్, ఒక 3-4 క్లోవ్స్, తర్వాత 1 ఇంచు సినమన్ స్టిక్ వేసి బాగా డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్ పౌడర్గా చేసి పెట్టుకోవాలి. దాని తర్వాత మనం పన్నీర్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంతో కొద్దిగా ఆయిల్, పన్నీర్ ముక్కలు, తర్వాత కొంచెం పసుపు పొడి వేసి బాగా దాన్ని రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీరా వేసుకొని అది కొంచెం సిజిల్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, గార్లిక్, గ్రీన్ చిల్లీ వేసి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొద్దిగా ట్రాన్స్లూసెంట్ అయినాక మనం చాయిస్ వెజిటబుల్స్, నేను ఇక్కడైతే బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్, కార్న్ వేసాను. సో మీకు నచ్చిన వెజిటబుల్స్ మీరు వేసుకోవచ్చు. సో అది ఒక 3-4 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మన గ్రేవీకి తగ్గట్టుగా టొమాటోస్ అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే 2 మీడియం సైజ్ టొమాటోస్ వేస్తున్నాను. అందులోనే కొద్దిగా సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి. సో మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత అన్ని వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి. దాని తర్వాత మనం సాటే చేసి పెట్టుకున్న పన్నీర్, తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి బాగా వేయించాలి. దాని తర్వాత గ్రేవీకి తగ్గట్టు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మనం చపాతీస్కి, రోటీస్కి అయితే వాటర్ కొద్దిగా వేసుకోవాలి. ఒక 5-6 మినిట్స్ మగ్గనిస్తే అది దగ్గర పడుతుంది. లాస్ట్లో కసూరి మేతి లేకపోతే ఫ్రెష్ మేతి ఉండే కూడా మీరు వేసుకోవచ్చు. క్రీమ్ కావాలంటే వేసుకోవచ్చు, అది ఆప్షనల్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.